నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. మేడం, ఏదైనా కాంట్రవర్షియల్ ఉన్నప్పుడే మేము మీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆ కాంట్రవర్షియల్ని కూడా చాలా స్మూత్ గా డీల్ చేయడం మీ పద్ధతిలో ఉంటుంది. ఫైనలీ సో ఈ మధ్య కాలంలో గత 3 రోజులుగా జరుగుతున్న ఒక వివాదం గురించి మీ దగ్గర మాట్లాడడానికి వచ్చాము. నిజంగా కదా మేడం, హక్కుల గురించి మాట్లాడుతున్నారు కానీ సంస్కృతి గురించి మాట్లాడే వాళ్ళు చాలా బాధ్యతలు ఆ బాధ్యతల్లోనే ఈ సంస్కృతి అనేటటువంటిది వస్తుంది. నువ్వు బాధ్యతగా ఫీల్ అయ్యావంటే నీ సంస్కృతి నిన్ను అంటిపెట్టుకుని ఉండబట్టే నీకు బాధ్యతగా ఫీల్ అవుతావు. మేడం, చెప్పే మాట విధానంలో కూడా మార్పు ఉండాలి. ఎలా అంటే ఏదైనా మనం ఒక మంచి చెప్తున్నాము అంటే దాన్ని కన్వే చేసేటప్పుడు అది స్మూత్ గా చెప్తే అది చాలా బాగుంటుంది. ఆ చెప్పే విధానంలో 2-3 బూతులు వాడేసేసి ఏదో మనకి అందరి మీద హక్కు అధికారాలు ఉన్నాయని చెప్పేసాం అనుకోండి, వినేవాళ్ళకి కూడా అది పెద్ద కాంట్రవర్షియల్ అవుతుంది. ఇక్కడ శివాజీ గారు చేసిన మిస్టేక్ అదే. ఆయన చెప్పిన విధానం మంచి విధానమే, కానీ చెప్పిన మాట మంచిదే, కానీ చెప్పే విధానం మాత్రం కరెక్ట్ గా లేదు అని చెప్పేసి చాలా మంది ఆడవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీరు విన్నారు, మీరు చూశారు, సో మీ దృష్టికి కూడా వచ్చిందని తెలుసు నాకు. దీన్ని అసలు మీరు ఎలా? ఇక్కడ కరెక్టే, సభా మర్యాద అనేటటువంటిది ఒకటి ఉంటదమ్మా. ఖచ్చితంగా మనము అక్కడ భాష మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను కెమెరా ముందు నేను మాట్లాడేటప్పుడు ఒక్కొక్కసారి నాకు కూడా ఆవేశంగా పరుష పదాలు వచ్చేస్తాయి. చాలా వరకు నేను ఎడిటింగ్ లో నేను అవి కట్ చేసేసి ఇది వద్దు, ఇది ఎయిర్ లోకి వెళ్ళకూడదని కొన్ని లైవ్ లో ఉన్నప్పుడు అది వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మరీ హర్ట్ చేసేంతగా వెళ్ళడం అనేటటువంటిది ముందు ఇక్కడ నేను ఫీల్ అవ్వాలి ఫస్ట్, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది. ఆయన అలా మాట్లాడకూడదు, అది ఖచ్చితంగా అది ఆక్షేపణీయము, అది సమర్థనీయం అయితే మాత్రం కాదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆయన మాట్లాడిన భావాన్ని మర్చిపోయి భాషను పట్టుకున్నాం. ఇది ఇక్కడ వచ్చినటువంటి తిప్పలు. సరే, ఆయన మాట్లాడకూడదు, సారీ చెప్పాడుగా, సారీ చెప్పింది ఎందుకు మాట్లాడుకోవట్లేదు మనము? ఆ మాట్లాడింది ఎందుకు పట్టుకుంటున్నాము? తర్వాత ఎందుకు సారీ చెప్పాడో కూడా ఆయన కెమెరా ముందుకు వచ్చి మరి క్లియర్ గా మాట్లాడాడు. ఎవడే నేను బాత్రూమ్ లోకి వెళ్ళి సారీ చెప్పాను, వీడియో చేసి పెట్టాను నేను అని అన్నాడు. అంటే ఏంటి, తనలో కూడా ఒక అభద్రతా భావం అనేటటువంటి ఒక గిల్ట్ అనేటటువంటిది కూడా తనలో క్రియేట్ అయింది. అరే నేను ఇది మాట్లాడకూడదు కదా, నేను అనవసరంగా ఆడపిల్లలను తూనేశాను కదా అని చెప్పేసి అని అతన్ని ఎవరు చెప్పమని ఫోర్స్ చేయాల, తనంతటికి తనే అంతర్మథనం చేసుకుని బయటకు వచ్చి ఆ సారీ చెప్పడంలో కూడా ఆ సారీ చెప్పా తీసుకోండి అన్నట్టు చెప్పల, లోపల నుంచి వచ్చింది. ఏమండి నేను మాట్లాడాను, అతను మాట్లాడేటటువంటి ఆ భాష ఏదైతే ఉందో అప్పుడు ఎంత వెటకారంగా వ్యంగ్యంగా ఆయన మాట్లాడాడో ఇక్కడ మాట్లాడేటప్పుడు కూడా అంతే అంతర్మథనంగా దాంట్లో నుంచి పశ్చాత్తాపంలో నుంచి వచ్చినటువంటిది మనం ఎందుకు పట్టించుకోము? అంటే అసలు మనం క్షమించొద్దా? క్షమించొద్దు అన్నప్పుడు మనం చాలా మందిని క్షమించలేము, క్షమించకూడదు కూడా. నా సంస్కృతిని కాలు రాసేటటువంటి వాళ్ళని నేను క్షమించకూడదు, నా సంప్రదాయాలని గురించి యవత్తి అని మాట్లాడేటప్పుడు నేను క్షమించకూడదు. కాబట్టి నీకెంత ఉందో యువతలు కూడా ఉంది. ఆయన మాట్లాడాడు, అరే ఆయన క్షమాపణ చెప్పాడు, క్షమాపణ మీద మాట్లాడదామండి, ఎవరెందుకు మాట్లాడటం లేదు? అయితే మేడం ఇక్కడ ఆయనకి సంస్కారం లేదు, ఆయన మాట్లాడాడు. కానీ ఆయన సంస్కారవంతంగా చెప్పినటువంటి క్షమాపణలో ఉన్న సంస్కారాన్ని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేసుకోవాలి కదా. ఆయన ఫీల్ అయ్యాడు, పశ్చాత్తాపడ్డాడు, చెప్పాడండి ఇది మంచి మార్పు అని ఎవరైనా మాట్లాడుతున్నారా? మళ్ళీ ఇదే 3 రోజులైనా ఇదే మాట్లాడదాం. అలా మాట్లాడకూడదు, ఆ మాటలు కరెక్ట్ కాదు, వాళ్ళు ఏమన్నా వేసుకుంటారు. క్షమాపణ చెప్పాడు, నువ్వు ఇక్కడి నుంచి మొదలు పెట్టు. క్షమాపణ చెప్పిన తర్వాత కూడా నో నువ్వు అక్కడ ఏం మాట్లాడావో అదే నువ్వు అసలు రూపం అని నువ్వు ఇంకా రెచ్చగొడుతుంటే ఏం మాట్లాడతారు? అవును, నువ్వు క్షమాపణ తీసుకోనప్పుడు అసలు నీకు సమాజం ఎందుకు సమాధానం చెప్పాలి? ఇక్కడ క్షమాపణలు ఒకటి, ప్లస్ తను మాట్లాడిన విధానం గురించి కూడా తను ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందంటే ఆ ముందు రోజే నిధి అగర్వాల్ గారు ఇలా థియేటర్ లో, ఆ విషయం అందరికి తెలిసిందే, ఎంత అసభ్యంగా ఆవిడ దగ్గర బిహేవ్ చేశారు చాలా మంది జెంట్స్ అని. నేను అది దృష్టిలో పెట్టుకొని ఒక అమ్మాయిని అలా అందరూ కలిసి చేయడం అనేది, ఆ అబ్యూస్ చేయడం అదంతా చూసి నాకు నా మనసు చెలించిపోయి ఆ రోజు నేను అలా దండోరా. అదే చెప్తున్నానమ్మా, ఇప్పుడు ఆయన ఎందుకు మాట్లాడాడో ఎక్స్ప్లెయిన్ చేశాడు.
తర్వాత మాట్లాడిన దానికి క్షమాపణ చెప్పాడు. ఇక మనం క్షమించమా ఆ మనిషిని? మరి అనసూయ గారు ఎందుకు దీన్ని ఇంత కాంట్రవర్షియల్ చేస్తున్నారు? అంటే ఆవిడ ఎప్పుడు వార్తల్లో ఉండాలి, వార్తల్లో ఉంటేనే ఆవిడకి కొంచెం బాగుంటుందేమో, అదైతే నాకు తెలీదు. ఎందుకు మాట్లాడుతుంది అని అంటే ఈ విషయం కాదు, నేను చాలా విషయాల్లో చూసి ఆవిడకి సంబంధం లేని వాటి అన్నిటిలో ముందుకు వచ్చేస్తుంది. ఆవిడ ఏదో ఒకటి అంటే కొంతమందికి ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుందమ్మా. ఆ క్రైసిస్ తోటి ఏంటి అని అంటే వాళ్ళని తిట్టుకున్నా ఏం చేసుకున్నా జనంలో ఉండాలి అనేటటువంటి ఒక తాపత్రయంలో ఉంటారు వాళ్ళు. తప్ప అసలు వాళ్ళు అరే సమాజం నన్ను ఏమనుకుంటుంది, నేను ఈ సమాజంలో, ఎందుకంటే వీళ్ళు సమాజానికి దూరంగా ఉంటారమ్మా. ఎందుకనంటే సమాజంతో వీళ్ళ సమాజం వేరే ఉంటుంది. కానీ నువ్వు చేసేటటువంటిది ఈ సమాజం మీద ప్రభావం చూపిస్తుంది. అప్పుడు ఈ సమాజం ఖచ్చితంగా మాట్లాడుతుంది. ఇవాళ నువ్వు ఉన్న సమాజం రేపొద్దు నీ పిల్లలకు ఉండదు. వాళ్ళకి ఈ సమాజంలోకి రావాల్సింది, ఈ సమాజం నుంచే వాళ్ళు ఆ సమాజంలోకి వెళ్ళాలి. నువ్వు ఇవాళ ఏదైతే లగ్జరీ లైఫ్ లేకపోతే ఇంకొకటి అంటే ఎక్కడి నుంచో ఊడిపడ్డట్టు మాట్లాడతారు వీళ్ళు. అది నాకు హాస్యాస్పదం. అసలు వీళ్ళు జీవితం ఎక్కడి నుంచి మొదలు పెట్టారు, అసలు వీళ్ళు ఏంటి? నేల మీద ఉన్నటువంటి వాళ్ళు. నిన్న కాక మొన్న ఒక అమ్మ కూడా అంది, కాస్ట్లీయెస్ట్ బెచ్చగత్తెలం అని మాట్లాడింది. ఏంటంటే నడమంత్రపు సిరి నరాల మీద పొండు. పోనీ వీళ్ళకి వచ్చినటువంటి సిరి నీతి నియమంగా ఏమన్నా వచ్చిందమ్మా? ఎలా సంపాదించారు? ఎక్స్పోజింగ్ తోటి ఈ విధంగా. సరే, అక్కడికి కూడా ప్రతి భారత స్త్రీ నోరు మూసుకుని కూర్చొని ఉంది. సంప్రదాయాలకు విలువిచ్చేసిన వాళ్ళు కూడా లోపల కుక్కున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.